కట్టుకున్న భర్తపై ఫిర్యాదు చేయడానికి ఒక వివాహిత పోలీస్ స్టేషన్కు వెళ్తే ఆమెను ఏకంగా రెండో పెళ్లి చేసుకున్నాడు ఒక సిఐ. ఈ ఘటన మదనపల్లిలో చోటు చేసుకుంది. మదనపల్లి పట్టణం సొసైటీ కాలనీకి చెందిన పవన్ కుమార్ దుబాయ్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. పవన్ కుమార్కు 2018లో అన్నమయ్య జిల్లా కలికిరి ప్రాంతానికి చెందిన ఒక మహిళతో అతనికి వివాహమైంది. అయితే దుబాయ్లో అప్పుడప్పుడు భార్య వద్దకు వచ్చి వెళ్తూ ఉండేవాడు. అయితే ఈ క్రమంలో బాధితుడు పవన్ కుమార్ భార్య కుటుంబ కలహాల నేపథ్యంలో ఆయన మదనపల్లి డీఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసేందుకు వెళ్ళింది. అయితే ఆ సమయంలో అక్కడే విధులు నిర్వహిస్తూ ఉన్న సిఐ సురేష్ కుమార్ ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. అయితే ఆ తర్వాత బాధితుడి భార్యను వివాహం చేసుకుని ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చాడు. ఉద్యోగరీత్యా దుబాయ్లో ఉంటున్న పవన్ కుమార్కు తన భార్యను సిఐ సురేష్ కుమార్ రెండో వివాహం చేసుకున్నట్టు ఆలస్యంగా తెలిసింది. అదే విషయంపై స్థానిక మదనపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో పోలీసులపై విసిగిపోయిన బాధితుడు చివరికి పిఎంఓకు ఫిర్యాదు చేశాడు. అక్కడి నుంచి డీజీపీ కార్యాలయానికి సమాచారం రావడం, ఉన్నతాధికారుల ఆదేశాలతో మదనపల్లి పోలీసులు 2025 జూన్లో సురేష్పై కేసు నమోదు చేశారు. సదరు సిఐ సురేష్ తల్లిదండ్రులు కులాంతర వివాహం చేసుకున్నారని, కానీ తల్లి కులం ఆధారంగా అతను ఉద్యోగంలో చేరినట్టు బాధితుడు సురేష్ పిఎంఓకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు అతని కుల ధృవీకరణ పైన కడప జిల్లా రెవెన్యూ అధికారులు విచారణ చేస్తూ ఉన్నారు. కేసు నమోదు, కుల ధృవీకరణపై విచారణ నేపథ్యంలో సిఐ సెలవుపై తన ఊరికి వెళ్లారు. అయితే తన జీవితాన్ని నాశనం చేసిన సిఐ సురేష్ కుమార్ పై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడు పవన్ కుమార్ వేడుకుంటూ ఉన్నాడు.